నమస్కారం. వెల్కమ్ టు విఎస్ న్యూస్. నాగర్ కర్నూల్లో బీజేపీ గెలుపు ఖాయం. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దిలీప్ ఆచారి. నాగర్ కర్నూల్లో రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ గెలుపు తథ్యమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దిలీప్ ఆచారి అన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానంపై ప్రత్యేక దృష్టి సారించిందని, అందువల్లే ప్రధాని నరేంద్ర మోడీతో పాటు గుజరాత్ ముఖ్యమంత్రి, తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నమలై కేంద్ర మంత్రి పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ఓటమి భయం పట్టుకుందని, అందువల్లే ఎన్నికల ప్రచారంలో కూడా నామమాత్రంగా ఉన్నారని అన్నారు. దండం పెట్టి అడుగుతా ఉన్నాము, మీరు ఎలాంటి అరమరికలకు తావు లేకుండా భారతీయ జనతా పార్టీని సమర్థించమని చెప్పి మేము ప్రాధేయపడుతున్నాం. నరేంద్ర మోడీ గారిని బలపరచమని చెప్పి అడుగుతున్నాం. భారతీయ జనతా పార్టీ మళ్ళీ మూడోసారి అధికారంలోకి వచ్చేటందుకు మీ వంతుగా కృషి చేయాలని చెప్తా ఉన్నాం. దానికి కారణం కూడా చెప్తా ఉన్నాం. ఎవరు కూడా ఇంతవరకు భారతదేశంలో జరిగిన ఎన్నికల్లో ఏ ఎన్నికల్లో కూడా మేము ఈ కార్యక్రమాలన్నీ చేసినాం, మాకు ఓట్లేయండి అని అడిగిన సందర్భం లేదు. ఎవరైనా ఎన్నికల్లోకి వచ్చినప్పుడు అభ్యర్థిత్వం నిలబడ్డప్పుడు మేము ఇవి చేస్తాము, మాకు ఓటేయండి అని చెప్పి తాయిలాలు ఇచ్చి ఓట్లేయడం కోసం ప్రయత్నం చేస్తారు. అబద్ధపు బూటకు ప్రచారాలు చేసి ఎన్నికల ప్రచారం చేస్తారు. కానీ కేవలం మేము చేసిన పనులు చెప్పి ప్రజల మధ్యలోకి పోయి ఓట్లు అడుగుతున్నాం. ఇది మాకు ఉండే ఒక దృఢమైన, మాకు అదనపు బలాన్ని ఇస్తున్న అంశంగా ప్రజలు గుర్తించారు. కాబట్టి మేము ఇంత ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. దానికి తోడు గడిచిన 2-3 నెలల్లోనే 3-4 నెలల క్రితమే వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చాలా ఆశలు రేకెత్తించి సామాన్య ప్రజలకు ఏ ఒక్క వారు చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చకపోగా ఇప్పుడు ఇంకా భంగపాటు గురయ్యే విధంగా, వారిని ఇంకా మోసం చేసే విధంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ ప్రకటనల ద్వారా కానీ చిత్తశుద్ధితోటి, నిజాయితీతోటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు అనే అంశము ఖచ్చితంగా తెలియవచ్చింది ఈ ప్రజలకి. రేవంత్ రెడ్డి గారు ఒక చిన్న అంశం తీసుకుంటే, డిసెంబర్ 9న ఇందిరమ్మ సాక్షిగా నేను 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. డిసెంబర్ అయిపోయింది. ఇప్పుడు వచ్చి మళ్ళీ ప్రజల మధ్యలోకి వచ్చి నేను నరసింహస్వామి సాక్షిగా నేను ఆగస్టు 15కు రుణమాఫీ చేస్తా అని చెప్తే నమ్మే పరిస్థితులలో ఈ ప్రజలు లేరు అని చెప్పి అందరూ గుర్తించుకున్నారు. కనుకనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ గ్రామాలలో పోతే ఆ ప్రజలు వేసే ప్రశ్నలను ఎదుర్కోలేని ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉన్నారు. కాబట్టి ఈరోజు వారి ప్రచారం సాగడం లేదు. దానికి తోడు వారు ఇక్కడ ఉండే మొత్తం తెలంగాణలో ఉండే మాదిగ సామాజిక వర్గాన్ని అవమానించే విధంగా, తెలంగాణలో ఉండే మాదిగ సామాజిక వర్గాన్ని మొత్తాన్ని అవమానించే విధంగా జరుగుతున్న ఎన్నికల లోపల 4 ఎన్నికలు జరుగుతూ ఉంటే 3 పార్లమెంట్ ఎన్నికలు, ఒక ఉప ఎన్నిక జరుగుతూ ఉంటే మొత్తం నలుగురికి మాల సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాలను ఖరారు చేసి మాదిగ సామాజిక వర్గాన్ని మొత్తాన్ని అవమానించే విధంగా ప్రవర్తించిన తీరుకు నిరసనగా ఈరోజు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతి ఒక్క మాదిగ బిడ్డ ఈరోజు భారతీయ జనతా పార్టీకి అండగా ఉన్నారు. దానికి తోడు ఒక పోరాట వీరుడు, పోరాట యోధుడు, ఆ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వర్గీకరణ, ABCD వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగ గారు కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఆ సామాజిక వర్గీకరణకు కట్టుబడి ఉంటాడు. ఖచ్చితంగా దాన్ని నెరవేర్చే శక్తి నరేంద్ర మోడీ గారికి ఉందని చెప్పి వారు నమ్మి, వారు కూడా చిత్తశుద్ధితోటి MRPS శ్రేణులన్నీ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ శ్రేణులతో పోటీపడి ప్రచారంలో పాల్గొంటున్న సందర్భంలో మాకు విజయం పైన అత్యంత నమ్మకం ఏర్పడింది. ఈరోజు MRPS సోదరులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఖచ్చితంగా మీ కళ నెరవేరేది భారతీయ జనతా పార్టీ ద్వారానే. కనుక ఇన్ని రకాల అనుకూలతలు ఉన్న ఈ సందర్భం లోపల భారతీయ జనతా పార్టీ విజయంలో మీ వంతుగా పాత్ర పోషించాలని చెప్పి మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్కారం. భారత్ మాతాకి జై.